86వ అధ్యాయము సుభద్రార్జునుల వివాహము. శ్రీకృష్ణుడు మిథిలా నగరమునందు బహుళాశ్వ శృతదేవుల ఇండ్లలో ఒకే సమయమున పూజలను అందుకొనుట. పరీక్షిణ్ మహారాజు నుడివెను. బ్రాహ్మణోత్తమ సుఖయోగి, నాకు పూజ్యురాలు పితామహి అయిన సుభద్రాదేవి బలరామకృష్ణులకు అనుంగు చెల్లెలు. ఆమెను మహాత్ముడకు అర్జునుడు పరిణయమాడిన వృత్తాంతమును వినుటకు కుతూహలముగా ఉన్నది. దయతో తెలుపుము. శ్రీ శుకుడు వచించెను. మహానుభావుడగు అర్జునుడు తీర్థయాత్ర నిమిత్తముగా భూతలమున సంచరించుచు ప్రభాస తీర్థమునకు చేరెను. తన మేనమామయగు వసుదేవుని యొక్క కూతురకు సుభద్రను బలరాముడు దుర్యోధనునికి ఇచ్చి వివాహము చేయబోచున్నాడనియు, అందులకు వసుదేవుడు శ్రీకృష్ణుడు మున్నగువారు సుముఖులుగా లేరనియు ఆయన అచట వినెను. కానీ అర్జునుడు సుభద్రను పెళ్లియాడుటకు కుతూహలపడుచుండెను. బలరాముడు గుర్తింపుకుండుటకై అతడు త్రిదండి యతి రూపమును దాల్చి ద్వారకకు చేరెను. అర్జునుడు సుభద్రను పొందుట కొరకై అతడు వర్షాకాలపు 4 మాసములు అంటే ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము అతటనే నివసించెను. యతిరూపమునున్న వ్యక్తి అర్జునుడని తెలియక బలరాముడు అతడిని ఎంతయూ గౌరవించెను. ఆయనను అనుసరించి పౌరులందరూ యతిరూపమున ఉన్న ఆ పార్థుని మిగుల ఆదరించిరి. యతిరూపమున ఉన్న అర్జునుని ఒకనాడు బలరాముడు ఆతిథ్యమునకై ఆహ్వానించి తన గృహమునకు తీసుకుని వచ్చెను. బలభద్రుడు భక్తి శ్రద్ధలతో సమర్పించిన భిక్షాన్నమును అతడు ప్రేమతో ఆరగించెను. భిక్షను స్వీకరించే సమయమున అర్జునుడు సుభద్రా కన్యను చూచెను. ఆమె ధీరుల యొక్క మనస్సులను కూడా దోచుకొనగలిగిన చక్కని అందచందములు గలది. ఆమెను చూచినంతనే అర్జునుని కనులు సంతోషముతో వికసించెను. వెంటనే ఆమెను చేపట్టవలనని కాంక్ష అతనిలో ప్రబలమాయెను. వనితల యొక్క హృదయములను ఆకట్టుకున్నట్టు సౌందర్యమూర్తి అయిన ఆ అర్జునుని చూచి సుభద్రయు ఆయనపై మరులుగొనెను. అంతటా ఆమె తన మనస్సును ఆయనకు అర్పించి చిరునవ్వును చిందించుతూ తన వలపు చూపులను ఆయనపై ప్రసరింపజేసెను. అప్పుడు ఆమె క్రీగంటి చూపులలో సిగ్గులు మొగ్గదొడిగెను. అంతటా అర్జునుని మనస్సులో అనుక్షణము సుభద్రయే మెదలసాగెను. అందువలన సుభద్రను పొందుటకై తగిన అవకాశము కొరకు అతడు ఎదురుచూచుచుండెను. ఆమెపై గల బలమైన ప్రేమ కారణముగా అతని మనస్సునకు నిలకడలేకుండెను. ఆ స్థితిలో అతనికి మనశ్శాంతి కరువాయను. ఒకనాడు సుభద్రాదేవి దైవ దర్శనమునకై రథమునందు ఆసీనురాలై ద్వారకానగర దుర్గము నుండి వెలుపలికి వచ్చెను. ఆ అదను చూచుకుని మహారథుడగు విజయుడు దేవకీ వసుదేవుల అనుమతితో కృష్ణప్రభువు యొక్క ఆమోదముతో ఆమెను తన రథముపై చేర్చుకొని పోసాగెను. ఆ విషయమును గమనించిన బలరాముని పక్షమునకు చెందిన సూరులు భటులు ఆయనను అడ్డగించిరి. వెంటనే ఆ సవ్యసాచి తన ధనుస్సును చేబూని వారిని అందరినీ దెబ్బతీసి పారద్రోలెను. సుభద్ర కొరకై ఆ బంధువులు ఎల్లరను గగ్గోలు పెట్టసాగిరి. అప్పుడు సింహము తన భాగమైన ఆహారమును వలె అర్జునుడు సుభద్రను తీసుకుని పురోగమించెను. అర్జునుడు సుభద్రను తీసుకుని వెళ్ళిన మాట చెవినబడినంతనే బలరాముని మనస్సు పూర్ణిమ నాటి సముద్రుని వల్లే క్షోభకు గురి అయ్యాను. అప్పుడు శ్రీకృష్ణుడును బంధుమిత్రులను ఆయన పాదములను పట్టుకుని వేడుకొనగా ఆయన శాంతించెను. మనసు కుదుటపడిన పిమ్మట బలరాముడు ఆ వధూవరులకు సుభద్రార్జునులకు అమూల్యములైన వస్త్రాభరణములను, వలసిన సామాగ్రిని, చతురంగ బలములను, దాసీ జనులను కానుకలుగా పంపెను. శ్రీ శుకుడు వచించెను. రాజా, విదేహ దేశమునకు రాజధాని అయిన మిథిలా నగరమునందు శృతదేవుడు అను ఒక బ్రాహ్మణోత్తముడు ఉండెను. మిగుల విఖ్యాతి వహించిన ఆ విప్రునకు శ్రీకృష్ణునిపై గల భక్తి అపారమైనది. కృష్ణభక్తి ప్రభావమున అతడు పరిపూర్ణ మనోరథుడయ్యాను. ప్రశాంత చిత్తుడైన ఆ భూసురోత్తముడు ఎట్టి మనోవికారములను లేనివాడు, జ్ఞాని. అతడు గృహస్థాశ్రమమునందున్నను ధనమునకై వెంపరలాడక లభించిన దానితో తృప్తిపడుచు తన జీవితమును గడుపుచుండెను. ప్రారంధము వలన ఆయనకు ప్రతిదినము జీవనయాత్రకు తగినంత మాత్రమే ధనము లభించుచుండెను. దానితోడనే అతడు తృప్తి చెంది వర్ణాశ్రమోచితములైన తన కర్తవ్య కర్మలను, పంచమహాయజ్ఞాది కార్యములను సముచిత రీతిలో ఆచరించుచుండెను. పరీక్షిణి మహారాజా, ఆ కాలమున బహుళాశ్వడును మహారాజు ఆ దేశమును పరిపాలించుచుండెను. ఆ మిథిలా ప్రభువు ఏమాత్రము అహంకారము లేనివాడు. ఆ మహారాజు కూడా శృతదేవుని వలె కృష్ణభక్తి తత్పరుడు. ఆ ఉభయుల ఎడ ప్రసన్నుడైన శ్రీకృష్ణ భగవానుడు దారకుడు తీసుకుని వచ్చిన రథమునందు ఆసీనుడై మునులతో గూడి విదేహ దేశమునకు బయలుదేరెను. ఆ ప్రయాణమున నారదుడు, వామదేవుడు, అత్రి మహర్షి, వ్యాసమహాముని, పరశురాముడు, అసితుడు, ఆరుని, నేను అంటే శ్రీ శుకుడు, బృహస్పతి, కన్వుడు, మైత్రేయుడు, చ్యవనుడు మున్నగు మహర్షులు ఆ ప్రభువు వెంట ఉండిరి. పరీక్షిణి మహారాజా, శ్రీకృష్ణుడు రథమున ముందునకు సాగుచుండగా మార్గమధ్యమున అక్కడక్కడ పురజనులు, పల్లెవాసులు అర్ఘ్యపాద్యములను చేతబట్టుకొని గ్రహములతో సహా ఉదయించుచున్న సూర్య భగవానుని వలె శ్రీకృష్ణ పరమాత్మ సమీపమును చేరి ఆ స్వామిని భజించిరి. ఆనర్త, ధన్వ, కురుజాంగల, కంక, మత్స్య, పాంచాల, కుంతి, మధు,
కేకయ, కోశల, అర్ణ దేశముల వారును తదితరులను అయిన స్త్రీ పురుషులు శ్రీకృష్ణుని ముఖారవింద మకరందములను, ఆహ్లాదకరమైన దరహాస చంద్రికలను, మధురమైన చూపుల సుధలను తమ నేత్రములన్నిటి దోషిళ్లతో తనివిదీరా త్రాగిరి. త్రిలోక గురువైన శ్రీకృష్ణ భగవానుడు తన ప్రసన్న వీక్షణముల ప్రభావమున జనుల అజ్ఞానమును పారద్రోలుచుండెను. ఆ పురుషోత్తముడు తన క్రీగంటి చూపులతో వారి యోగక్షేమములను విచారించుచు వారికి శ్రేయస్సును ప్రసాదించుచుండెను. సమస్త లోకములకును శుభములను గూర్చుచు దిగంతముల వరకు వ్యాపించిన తన యశో వైభవములను దేవతలు మానవులు గానము చేయుచుండగా ఆలకించుచు ఆ ప్రభువు తిన్నగా విదేహ దేశమునకు చేరెను. మహారాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శుభాగమన వార్తను విన్నంతనే పురజనులు, జానపదులు పూజా ద్రవ్యములను చేతబట్టుకొని సంతోషముతో ఆ స్వామికి ఎదురేగి స్వాగత మర్యాదలను నెరపరి. ఆ పరమపురుషుని దర్శించినంతనే విదేహ దేశవాసుల హృదయములు పరమానందభరితములయ్యను. వారి ముఖములలో ఆనందము వెల్లివిరిసెను. పిమ్మట వారు ఆ పురుషోత్తమునకును విఖ్యాతులైన మునీశ్వరులకును అంజలి ఘటించి ప్రణమిల్లిరి. సకల లోకములకును గురువైన శ్రీకృష్ణుడు తమను అనుగ్రహించుట కొరకే తమ కడకు విచ్చేచున్నట్లు బహుళాశ్వ మహారాజు శృతదేవుడు తలంచిరి. అంతటా ఆ ఉభయులను ఆ ప్రభువు యొక్క పాదములపై వ్రాలి ప్రణమిల్లిరి. అనంతరము ఆ మిథిలా ప్రభువు ఆ భూసురోత్తముడును అంజలి ఘటించిన వారే తమ గృహములకు విచ్చేసి ఆతిథ్యమును స్వీకరింపవలసినదిగా శ్రీకృష్ణుని, ఆయన వెంట వచ్చిన ముని పొంగవులను ఒకే సమయమున ప్రార్థించిరి. అంతట కృష్ణ భగవానుడు ఆ ఉభయుల అభ్యర్థనను అంగీకరించెను. ఇద్దరికిని ప్రియమును గూర్చుటకై వారి గృహములలో ఒకేసారి ప్రవేశించెను. అప్పుడు ఆ ఉభయులను ఎవరికి వారు ఆ ప్రభువు తమ వెంటికే వచ్చేసినట్లుగా తలంచిరి. దూర ప్రయాణములతో అలసియున్నను శ్రీకృష్ణ ప్రభువు మహామునులు తన ప్రార్థనను మన్నించి తన ఇంటికి విచ్చేసినందులకు మహామనస్వి అయిన బహుళాశ్వుడు ఎంతయో సంతోషించుచు వారిని సుఖాసీనులను గావించను. భక్తి పారవశ్యములో అతని హృదయం పరమానందభరితమయ్యను. ఆ సంతోషములో అతని కనులు ఆనందాశ్రులతో నిండిపోయాను. అప్పుడు అతడు వారికి నమస్కరించి పాద ప్రక్షాళనమనొచ్చెను. సకల లోకములను పునీతమనొచ్చనట్టి ఆ పాద తీర్థములను సపరివారముగా తన శిరస్సును ధరించెను. పూజ్యులైన ఆ మహాత్ములకు గంధమాల్యములను, అమూల్య వస్త్రాభరణములను, శ్రేష్టములైన గో వృషభములను, ధూప దీపములను సమర్పించెను. మృష్టాన్న భోజనములతో వారిని సంతృప్తులను గావించెను. పిమ్మట ఆ మహారాజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరణములను తన యొడిలో చేర్చుకొని పాద సంవాహనమునొచ్చుచు సంతుష్టాంతరంగుడై మృదు మధురముగా ఆ స్వామితో ఇట్లనెను. ప్రభు, సర్వలోక పూజ్యుడవైన నీవు సకల ప్రాణులకును అంతరాత్మవు, సాక్షివి, స్వయం ప్రకాశమానుడవు. ఎంతో కాలం నుండి నీ పాద కమలములనే స్మరించుచున్న మాకు నేటికి నీ దర్శన భాగ్యము కలిగినది. నాకు ఆత్మీయులైన ఆదిశేషుడు, లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు మొదలగు వారికంటేను అనన్య భక్తులే అత్యంత ప్రీతిపాత్రులు అని నీవు పలికియుంటివి. ఆ మాటను సత్యమనొచ్చుటకై నిలబెట్టుకున్నటకై నేడు మాకు నీ దర్శనమొసంగితివి. దేవా, ఐహిక సుఖ సంపదలపై ఏమాత్రము ఆసక్తి లేనట్టి శాంతచిత్తులైన మునీశ్వరులకు నిన్ను నీవే సమర్పించుకొందువు. నీవు భక్త పరాధీనుడవు. ఈ విషయమును ఎరిగిన ఏ పురుషుడు నీ పాదపద్మములను విడిచిపెట్టును, ఎన్నడను విడిచిపెట్టి ఉండజాలడు. ప్రభు, ఈ లోకమున జనన మరణ చక్రములో బడి కొట్టుముట్టాడుచున్న జీవుల యొక్క సాంసారిక తాపత్రయములను పోగొట్టి వారికి శాంతిని ప్రసాదించుటకై నీవు యదువంశమును అవతరించితివి. ఉల్లోకములలోని పాపములను రూపుమాపునట్టి నీ అసాధారణ యశస్సును విస్తరింపజేసితివి. అట్టి పూజ్యుడమైన నీకు నా నమస్కారము. నమస్తుభ్యం భగవతే కృష్ణాయ కుంఠమేధసే నారాయణాయ ఋషయే సుశాంతం తప ఈయుషే. కృష్ణ, నీవు అవాజ్మానస గోచరుడవు, అనంత ఐశ్వర్య మాధుర్యములకు నిధివి, అందరి చిత్తములను ఆకర్షించినట్టి సచ్చిదానంద స్వరూపుడవు. లోకమున శాంతిని విస్తరింపజేయుటకై నీవే నరనారాయణ ఋషి రూపమున తపమనొచ్చుచుంటివి. పరమపురుష, ఈ బ్రాహ్మణోత్తములతో ముని పుంగవులతో గూడి కొంతకాలము ఈ నీ ఇంటిలోనే నివసింపుము. నీ పాదధూళులతో మా నిమివంశమును పావనము చేయము. బహుళాశ్వ మహారాజు వినమ్రతతో ఇట్లు వేడుకొనగా అందరికీ ప్రాణప్రదుడైన కృష్ణ భగవానుడు మిథిలా నగరమునందలి స్త్రీ పురుషులకు శుభములను అనుగ్రహించుచు కొంతకాలం అచటనే నివసించెను. బహుళాశ్వ మహారాజు వలె శృతదేవుడును తన గృహమునకు ఏతించిన కృష్ణ పరమాత్మనకును మునీశ్వరులకును సంతోషముతో నమస్కరించి వస్త్రముతో విసరుచు వస్త్రచాలనంతో నృత్యమునర్చెను. పిదప ఆ బ్రాహ్మణుడు దర్భాసనములను తీసుకుని వచ్చి వాటిపై వారిని సుఖాసీనులను గావించెను. వారికి సాదరముగా స్వాగత సత్కారములను నర్చి భార్యాసహితుడై వారి పాదములను కడిగెను. పరీక్షిని మహారాజా, ఆ భూషుడు తన ధర్మపత్నితో కూడి ఆ పవిత్ర పాద తీర్థములను శిరస్సును దాల్చెను. ఇంకను తన బంధుమిత్రుల శిరస్సులపై వాటిని చల్లెను. తన మనోరథములన్నీయును ఈడేరినట్లు తలంచి
హర్ష పులకితుడయ్యాను. పిమ్మట ఫలములు, గంధ ధూపములు, సువాసనలను వెదజల్లడి వట్టివ్రేళ్లు, అమృత తుల్యములైన నిర్మల జలములు, పరిమళ భరితములైన మృత్తికను, తులసీ దళములు, కుశలు, కమలములు మొదలగు పూజా ద్రవ్యములతోనూ అనాయాసముగా లభించిన సత్వగుణ వర్ధకములగు ఆహార పదార్థములతోనూ సముచితములగు సపర్యలతోనూ శృతదేవుడు భక్తి శ్రద్ధాపూర్వకముగా వారిని ఆరాధించెను. అప్పుడు అతడు తనలో తాను ఇట్లు తర్కించుకొనెను, ఈ కృష్ణ పరమాత్మ ఈ భూసురుల అంటే మునీశ్వరుల హృదయముల యందే నివసించుచుండును. ఆ మహామునుల పాదరేణువులు సకల లోకములను పవిత్రమనొచ్చినట్టి పుణ్యతీర్థ తుల్యములు. గృహమనిడి అంధకార కోపమున పడియున్న నాకు ఇట్టి శ్రీకృష్ణ భగవానునితో ముని పొంగవులతో సమాగమము ఎట్లు సిద్ధించినది? శ్రీకృష్ణుడును మహర్షులను అతిథి సత్కారములను స్వీకరించిన పిదప స్వకాసీనులై ఉండరి. అప్పుడు శృతదేవుడు భార్యాపుత్రులతో స్వజనులతో వారిని సేవించుచుండెను. అనంతరము అతడు కృష్ణప్రభువు యొక్క పాదమును ఒత్తుచు ఆ స్వామితో ఇట్లనెను, ప్రభు, నీవు ఈ వ్యక్త అవ్యక్త రూపమైన ప్రకృతి పురుషుల కంటెను పరమైన పురుషోత్తముడవు. నీ ఆత్మ సంకల్ప ప్రభావముతో ఈ జగత్తును సృష్టించితివి. ఆ సమయముననే అట్లు ప్రవేశించినప్పుడే నీవు సకల ప్రాణులకు నువ్వు ప్రాప్తించితివి, చేరువ అయితివి. కనుక నీవు నేడు మాకు క్రొత్తగా దర్శనమిచ్చుటయనున్నది లేనే లేదు. దేవా, నిద్రించుచున్న మానవుడు స్వప్నావస్థయందు అవిద్యకు అంటే మాయకు వశుడై మనస్సుతోనే స్వప్న జగత్తును సృష్టించుకొని అందులో స్వయముగా తాను ఉండి అనేక రూపములతో వివిధ కర్మలను చేయుచున్నట్లు ప్రతీతమగును. అట్లే నీవును నీ మాయ ద్వారా నీలోనే ఈ జగత్తును సృష్టించి అందు ప్రవేశించి అనేక రూపములలో అద్భుత లీలలను ప్రదర్శించుచుందువు. సర్వదా నీ దివ్య గాథలను వినుచు, నీ లీలలను చర్చించుచు, స్వచ్ఛమైన నీ యశస్సును కీర్తించుచు, నీ అర్చామూర్తులను ఆరాధించుచు, ప్రణమిల్లుచూ ఉండే స్వచ్ఛమైన అంతఃకరణము గల వ్యక్తుల లోపల నీవు భాసిల్లుచుందువు. కృష్ణ, లౌకిక వైదిక కర్మల వాసనలచే బహిర్ముఖములైన చిత్తములు గల వారి హృదయములలో నీవు అంతరాత్మవై ఉన్నను వారికి దూరస్థుడివే, దూరముగా ఉండేవాడవే, వారికి గోచరుడువు గావు, కనపడవు. నీ గుణములను కీర్తించుచుండు వారి యొక్క అంతఃకరణములు సద్గుణ సంపన్నములగును. జై శ్రీహరి. అట్టివారి చిత్తవృత్తులకు నీవు అగ్రాహ్యుడవైనను వారికి అత్యంత సమీపస్థుడవే. శ్లోకము. అంతస్తమాత్మానమజం నా దృష్ట్వా భ్రమంతి మూఢ గిరి గహ్వరేషు. వీరరాఘవీయ వ్యాఖ్య. భావము. మూఢులు తమ హృదయములయందే తెజరిల్లుచున్న నిన్ను భగవంతుని కాంచజాలక పర్వత గుహలయందును వనములయందును నీ కొరకై వెతుకుచూ తిరుగుచుందురు. స్వామి, ఆత్మతత్వమును ఎరిగిన వారిలో నీవు పరమాత్మ రూపమున స్థితుడవైయుందువు. దేహాదులను అనాత్మను ఆత్మగా భావించు వారికి నీవు మృత్యురూపుడవు. మహత్తత్వాది కార్యములకును ప్రకృతి రూపములైన కారణములకును నీవు నియామకుడవు, శాసకుడవు. నీ మాయచే ఇతరుల దృష్టిని కప్పివేయదువు, కానీ అది నిన్ను కప్పివేయదు. ఎలయన నీవు మాయాతీతుడవు. అట్టి నీకు నమస్కారము. స్వయం ప్రకాశమానుడవైన కృష్ణప్రభు, మేము నీ సేవకులము, భక్తులము. నీకు మేము ఎట్టి సేవలను వనర్పవలయును ఆజ్ఞాపింపుము. నీ దర్శన భాగ్యము అబ్బిన వారికి క్లేశములన్నీయును పటాపంచలగును. జై శ్రీహరి. శ్రీకృష్ణుడు శరణాగతుల యొక్క బాధలను పారద్రోలువాడు. ఆ ప్రభువు అతని చేతిని తన చేతిలోనికి తీసుకుని శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను, భూసురోత్తమ, ఈ మహర్షులందరూ నిన్ను అనుగ్రహించుట కొరకే ఇచ్చటికి విచ్చేసినట్లు గ్రహింపుము. వారు తమ పాదధూలులచే లోకములను పవిత్రమనొచ్చుటకై నాతో గూడి సంచరించుచుందురు. దేవతలను, పుణ్యక్షేత్రములను, పవిత్ర తీర్థములను స్పృశించుట చేత అర్చించుట వలన జనులు కాలక్రమమున పవిత్రులగుచుందురు. కానీ జనులు మునీశ్వరులను దర్శించిన వెంటనే పునీతులగుచుందురు. శృతదేవ, ఈ జగత్తునందు బ్రాహ్మణుడు పుట్టుక చేతనే సకల ప్రాణులలో శ్రేష్ఠుడు. ఇంకా అతడు తపస్సు, విద్య, సంతుష్టి, నాయందు భక్తి కలిగి ఉండినచో అతని శ్రేష్ఠత్వమును గూర్చి చెప్పవలసిన పనియే లేదు. విప్రోత్తమ, నా ఈ చతుర్భుజ రూపము కూడా బ్రాహ్మణుని కంటే నాకు ప్రీతిపాత్రమైనది కాదు. ఎలయన భూసురుడు సకల వేదమయుడు, నేను సర్వదేవమయుడను. అంతేకాదు నా రూపమే అతడు. దేహాభిమానము గలవారు దురహంకారముతో ఈ విషయమును ఎరుగక ఆడంబరము గలవారే చిత్తశుద్ధి లేక అర్చామూర్తులను పూజించుచుందురు. వారు అసూయాగ్రస్తులే బ్రాహ్మణులలోని గుణములను కూడా దోషములుగా చూపుచుందురు. అంతేగాక బ్రాహ్మణుడు జగద్గురు అయినను నా యొక్క రూపమే అని గ్రహింపలేక అతనిని అవమానించుచుందురు. నన్ను దర్శించిన, నా సాక్షాత్కారము పొందిన బ్రాహ్మణుడు చరాచరాత్మకమైన ఈ విశ్వము, దీనికి సంబంధించిన భావములు, దీనికి కారణములైన ప్రకృతి, మహత్తత్వాదులు అన్నీయును ఆత్మస్వరూపుడైన భగవంతుని రూపములే, నా రూపములే అని తన మనస్సును దృఢముగా విశ్వసించును. కనుక శృతదేవ,
శృతదేవ, ఈ బ్రహ్మర్షులను నా స్వరూపులనుగా తలంచి వీరిని భక్తి శ్రద్ధలతో పూజింపము. అట్లునచ్చినచో సాక్షాత్తుగా నన్నే పూజించిన వాడు వగుదువు. అంతేగాని మిక్కిలి విలువైన పూజా ద్రవ్యములతో నన్ను పూజించుటకు సాధ్యము కాదు. శ్రీ శుకుడు పలికెను. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు ఆదేశింపగా శృతదేవుడు ఆ పరమపురుషుని ద్విజోత్తములను ముని పొంగవులను ఏకాగ్ర చిత్తముతో ఆరాధించి సద్గతిని అంటే మోక్షమును పొందెను. జై శ్రీహరి. బహుళాశ్వ మహారాజు కూడా అదే విధముగా పరమపదమును చేరెను. ప్రియమైన పరీక్షని మహారాజా, భక్తుడు భగవంతుని పట్ల ఎంతటి భక్తిని కలిగియుండునో అట్లే భగవంతుడు కూడా తన భక్తుని ఎడల అంతే భక్తిని కలిగియుండును. జై శ్రీహరి. భక్తేషు భక్తి అంటే ప్రీతి, యశస్యసః భక్త భక్తిమాన్. భక్తుల ఎడ అపారమైన వాత్సల్యము గల శ్రీకృష్ణ పరమాత్మ తన ఇరువురు భక్తులకును బహుళాశ్వ దేవులకు ఈ విధముగా సన్మార్గమును ఉపదేశించి వారి సేవలను అందుకొనుచు కొంతకాలము మిథిలా నగరమునందుండి తిరిగి ద్వారకకు చేరుకొనెను. జై శ్రీహరి.